హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ మూవీ నుంచి విలన్ అయిన ఓమీ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ చిన్న గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. జస్ట్ ఒక 1 మినిటే ఉన్నా కూడా గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. ఇంకా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇచ్చి పడేస్తున్నారు. అసలు తగ్గేదే లేదన్నట్టు కొడుతున్నారు. అండ్ మూవీ మీద హైప్ అయితే మామూలుగా లేదు. ఆల్రెడీ నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో పుష్ప రికార్డ్ బ్రేక్ చేసింది. మూవీ రిలీజ్ అయ్యే లోపు మిగతా రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసేసినా కూడా ఆశ్చర్యం లేదు. జస్ట్ ఇంకో 3 వీక్స్ ఉంది అంతే. సెప్టెంబర్ 25th కి రిలీజ్ అవుతుంది. చూడాలి మరి సుజిత్ గారు ఏం చేస్తారు. ఆల్సో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఒక స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఈ మూవీలో ఒక మంచి మాస్ సాంగ్ షూట్ చేశారంట. అండ్ ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ నచ్చేసిందంట. ఆల్సో ఈ సాంగ్ కి కళ్యాణ్ గారు డాన్స్ కూడా చింపేశారని మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయిందంట. ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ రివీల్ చేస్తారేమో అనుకుంటున్నా. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ శివరాత్రి టైంలో రిలీజ్ చేయొచ్చు. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కాబట్టి మళ్ళీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఈ మూవీలో శ్రీలీల అండ్ రాశి ఖన్నా హీరోయిన్స్ గా చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, రాజమౌళి గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ అంబిషియస్ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ గురించి మనకి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్స్ లేవు. మహేష్ బాబు గారి బర్త్డే రోజు కూడా మూవీ గురించి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు, కానీ నవంబర్ లో గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో చేస్తున్నట్టు ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో రీసెంట్ గా రాజమౌళి గారు కెన్యాలో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ని కలిశారు. అండ్ దీని గురించి ఆ మినిస్టర్ ఒక ట్వీట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ఈ మూవీని ప్రైజ్ చేస్తూ ఇది అరౌండ్ 120 కంట్రీస్ లో రిలీజ్ అవబోతుందని లీక్ చేశారు. ఇది నిజంగా ఒక క్రేజీ న్యూస్ అనే చెప్పాలి. ఇన్ని కంట్రీస్ లో ఒక ఇండియన్ ఫిలిం, దట్టు ఒక తెలుగు ఫిలిం రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా రాజమౌళి గారు ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఆ గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ మూవీ గురించి ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది మనకి. ప్రియాంక చోప్రా గారు హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఒక్కోటి చూద్దాం. సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని రీసెంట్ గా బాలీవుడ్ మీడియాలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఇంతకు ముందు అదే బాలీవుడ్ మీడియాలో స్పిరిట్ ఒక ఇంటెన్స్ కాప్ యాక్షన్ డ్రామా అని రాశారు. ఇప్పుడేమో సూపర్ న్యాచురల్ అంట. అసలు వీళ్ళకి స్పిరిట్ మూవీ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అర్థం కాదు. మేబీ దీపికా పదుకోన్ ని హీరోయిన్ గా తీసేసినందుకే అనుకుంటా. నాకు తెలిసినంత వరకు స్పిరిట్ లో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏం ఉండవని అనుకుంటున్నా. సందీప్ వంగ అలాంటి ఒక స్టోరీ తీస్తారని నాకైతే అనిపించట్లే. మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. ఆల్సో స్పిరిట్ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయిందంట. యానిమల్ మూవీ కూడా ఇలానే షూట్ స్టార్ట్ చేయడానికి ముందే 80% బీజిఎం కంప్లీట్ అయిపోయిందంట. సో ఇలా బీజిఎం ముందే కంప్లీట్ అయ్యి సెట్ లో ప్లే అవుతూ ఉంటే షూటింగ్ కొంచెం ఈజీ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుందని సందీప్ గారు చెప్పారు. ఈ మూవీలో తృప్తి దిమ్ని హీరోయిన్ గా చేస్తున్నారు. కల్కి 2 మూవీ గురించి డైరెక్టర్ నాగార్జున గారు అప్డేట్ ఇచ్చారు. ప్రెసెంట్ యాక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. సో అందరి డేట్స్ అడ్జస్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఆల్సో విఎఫ్ఎక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో మేబీ ఇంకో 2-3 ఇయర్స్ ఈజీగా పట్టొచ్చు అని చెప్పారు. ఈ మూవీ కాస్టింగ్ మామూలుగా లేదుగా మరి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పదుకోన్ గారు ఇలా అందరూ పెద్ద యాక్టర్సే. సో వీళ్ళందరి డేట్స్ అడ్జస్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ అయ్యి మూవీ రిలీజ్ అయ్యేసరికి ఈజీగా 3 ఇయర్స్ అవుతుంది. ఐ థింక్ 2028 లో వస్తుంది అనుకుంటున్నా. ప్రభాస్ గారు ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్ లో మూవీ కన్ఫర్మ్ అయినట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. అయితే రీసెంట్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు దీని గురించి మాట్లాడుతూ వన్స్ ప్రభాస్ గారి డేట్స్ క్లియర్ అయితే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్. అండ్ ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సిని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ ప్రభాస్ ప్రెసెంట్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 అండ్ సలార్ 2 మూవీస్ చేస్తున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ మూవీ స్టార్ట్ అవుతుందా లేదా సైమల్టేనియస్ గా వేరే మూవీతో పాటు మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారనేది చూడాలి. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి నానమ్మ కనకరత్నమ్మ గారు చనిపోవడంతో షూటింగ్ మధ్యలో ఆపేసి హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ గారు తన వల్ల మిగతా వాళ్ళ డేట్స్ ఎఫెక్ట్ అవ్వకూడదని మళ్ళీ ముంబై రిటర్న్ అయ్యి షూట్ ని కంటిన్యూ చేశారంట. అండ్ ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. అట్లీ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. అండ్ ఉన్న ఈ 3 months లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటే కాంతారా చాప్టర్ 1. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 400 crores కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే బడ్జెట్ కూడా పెరిగింది. ఈ మూవీ తెలుగు రైట్స్ని ఆల్మోస్ట్ 100 crores కొంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఒక నాన్ తెలుగు ఫిలింకి ఇంత పెద్ద అమౌంట్ పెట్టి కొనడం మామూలు విషయం కాదు. అది కూడా దానికి ముందు వీకే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఆ మూవీ టాక్ బాగుందంటే దాని ఎఫెక్ట్ ఈ మూవీ పైన పడే ఛాన్స్ చాలా గట్టిగా ఉంది. అయినా కూడా ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే గ్రేటే. ఈ మూవీకి అంత పెద్ద అమౌంట్ పెట్టుకుని అంత పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ ఆ హైప్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి టాక్ బాగుంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. చూడాలి మరి ఏమవుతుందో. పెద్ద మూవీ షూటింగ్ ప్రెసెంట్ మైసూర్లో జరుగుతుంది.
అండ్ రీసెంట్‌గా 'రామ్ చరణ్' గారి ఇంట్రో సాంగ్ షూట్ కంప్లీట్ చేశారు. 'రామ్ చరణ్' గారు తన ట్విట్టర్‌లో రీసెంట్‌గా ఒక పోస్ట్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారు పెద్దికి బ్యూటిఫుల్ మ్యూజిక్‌ని ఇచ్చారు. ఈ మూవీ సోల్ అండ్ ఎమోషన్‌ని పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ సింగిల్ తొందరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆల్సో ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయిపోయింది. అలాగే షూటింగ్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ రెండు సైమల్టేనియస్‌గా చేస్తున్నారంట. సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారు మాట్లాడుతూ ఈ మూవీలో మీరు ఒక కొత్త రామ్ చరణ్‌ని చూస్తారు. ఈ మూవీ కోసం ఆయన చాలా కష్టపడుతున్నారని చెప్పారు. బుచ్చిబాబు సనా గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా జాహ్నవి కపూర్ అండ్ ఆల్సో శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, దివ్యేందు శర్మ గారు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27 కి రిలీజ్ అవుతుంది. చిరంజీవి గారు హీరోగా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో 2 సాంగ్స్ షూట్ చేస్తారంట. అండ్ దీని తర్వాత జరగబోయే షెడ్యూల్ లో వెంకటేష్ గారి సీన్స్ ని షూట్ చేస్తారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఉండొచ్చు. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని తీసుకుంటున్నట్టు ఎప్పటి నుంచో న్యూస్ వినిపిస్తుంది. అయితే రీసెంట్ గా ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారు మద్రాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ రుక్మిణి వసంత్ డ్రాగన్ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇది అఫీషియల్ అయినప్పటికీ మూవీ టీం నుంచి అఫీషియల్ గా అప్డేట్ రావడం మాత్రమే మిగిలింది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జూన్ 25 కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25 కి రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల డిలే అయింది. అయితే బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. రిలీజ్ డేట్ ని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఆల్సో అఖండ 2 హిందీ వర్షన్ డబ్బింగ్ ని బాలకృష్ణ గారే చెప్పారంట. అండ్ రీసెంట్ గానే హిందీ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ కూడా చేసేసారంట. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు. కూలీ మూవీ ఫెయిల్యూర్ పైన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రెస్పాండ్ అయ్యారు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు నేను మూవీస్ తీయను. నాకు నచ్చినట్టే నేను తీస్తా. అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే నేనేం చేయలేను అని చెప్పారు. నాకు నచ్చినట్టే నేను తీస్తా, మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు అనే విధంగా ఆయన చెప్పారు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి పెద్ద అప్డేట్స్ ఏం లేవు కానీ ఇప్పటి నుంచి లోకేష్ తీసే మూవీస్ అన్నిటికీ కూడా అనిరుద్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటారంట. అనిరుద్ లేకుండా ఇక నుంచి నేను ఒక్క మూవీ కూడా చేయను. ఇఫ్ అనిరుద్ మ్యూజిక్ చేయడం ఆపేస్తే అప్పుడు వేరే ఆప్షన్స్ ఆలోచిస్తా అని చెప్పారు. సో దీన్ని బట్టి ఖైదీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శామ్ సిఎస్ గారిని ఖైదీ 2 కి తీసుకోవట్లేదని కన్ఫర్మ్ చేశారు. చూడాలి మరి ఆయనకు నచ్చినట్టు తీసే నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందో. రవితేజ గారి మాస్ జాతర మూవీ లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాలి, కానీ ఇండస్ట్రీలో జరిగిన స్ట్రైక్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ న్యూ రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ అక్టోబర్ 31 కి రిలీజ్ అవ్వచ్చు అని టాక్ వినిపిస్తుంది. అదే రోజు బాహుబలి రిలీజ్ వర్షన్ బాహుబలి ది ఎపిక్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ రీ రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి పోయి అదే రోజు బాహుబలితో కాంపిటీషన్ గా రిలీజ్ చేస్తారా లేదా వేరే డేట్ ఏదైనా చూసుకుంటారనే చూడాలి. భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయి మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని UBA 16+ సర్టిఫికేట్ తెచ్చుకుంది. అండ్ ఆల్సో మూవీ రన్ టైం 2 hours 49 minutes ఉండబోతుంది. ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్ థీమ్ తో వస్తున్న ఈ మూవీని కార్తిక్ ఘట్టంని డైరెక్ట్ చేస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ గారు విలన్ గా అండ్ శ్రియా గారు, జగపతి బాబు గారు, జయరామ్ గారు ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 12 కి రిలీజ్ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్న కిష్కిందపురి మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని A రేటింగ్ తెచ్చుకుంది. హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ అయితే బాగుంది. ఒక మంచి సస్పెన్స్ అయితే బిల్డ్ చేసింది. కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా సెప్టెంబర్ 12 కే రిలీజ్ అవుతుంది. నాని గారు ఇండస్ట్రీకి వచ్చి 17 years కంప్లీట్ చేసుకున్నందుకు ఒక మెమరీ లాగా ట్విట్టర్ లో తన పిక్ తో ఒక పోస్ట్ పెట్టారు. అండ్ ఈ పిక్ లో నాని గారి లుక్ మామూలుగా లేదు. పారడైజ్ కోసం నాని గారు కష్టపడి బాడీని ఏ విధంగా చేంజ్ చేశారో క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి మూవీ కోసం తన 100% ప్రాణం పెట్టి పనిచేస్తారని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. పారడైజ్ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26 కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది మలయాళం సూపర్ హీరో మూవీ లోకా చాప్టర్ 1 చంద్ర. అయితే ఈ ఫ్రాంచైజ్లో టోటల్గా 5 చాప్టర్స్ ఉంటాయంట. అండ్ ఆ 5 మూవీ స్క్రిప్ట్స్ కూడా ఫస్ట్ మూవీ షూట్ స్టార్ట్ చేయకముందే కంప్లీట్ చేసేసారంటే డైరెక్టర్ డామినిక్ అరుణ్. ఆల్సో ఈ ఫస్ట్ మూవీ ఎండింగ్ లో దుల్కర్ సల్మాన్ గారిని కూడా టీజ్ చేశారు. సో మేబీ నెక్స్ట్ మూవీ దుల్కర్ సల్మాన్ గారి మీదే ఉండొచ్చు. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కూడా దుల్కర్ సల్మాన్ గారే. లోకా చాప్టర్ 1 చంద్ర మూవీ అయితే చాలా బాగుంది. టైం సరిపోక ఈ మూవీ రివ్యూ వీడియో అయితే పెట్టలేకపోయా. బట్ మీరు మూవీ చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. రామ్ పోతినేని గారు తన అప్కమింగ్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకాలో నువ్వుంటే చాలే సాంగ్ కి లిరిక్స్ రాశారు. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అయితే ఇప్పుడు అదే మూవీలో ఇంకో సాంగ్ పాడారంట. సెప్టెంబర్ 8 కి రిలీజ్ చేస్తున్న పప్పీ షేమ్ అనే సాంగ్ ని రామ్ గారే పాడారు. ఒకే మూవీలో హీరోగా చేస్తున్న ఒక సాంగ్ కి లిరిక్స్ రాసి ఇంకో సాంగ్ పాడడం అంటే నిజంగా గ్రేట్. మరి ఇంత కష్టపడుతున్న ఈ మూవీ అయినా రామ్ గారికి ఒక మంచి సక్సెస్ ఇస్తుందో లేదో నవంబర్ 28 వరకు వెయిట్ చేసి చూడాలి. మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్నారు. కొత్త GST రెజీమ్ లో మూవీ టికెట్స్ పైన ట్యాక్స్ ఏమైనా తగ్గుతుందేమో అని అనుకుంటే ఈసారి కూడా నిరాశ మిగిలింది. ఏదో చేశాంలే అన్నట్టు 100 రూపీస్ లోపు టికెట్ రేట్ ఉంటే ఇంతకు ముందు 12% ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 5% కి తగ్గించారు. బట్ 100 and above ఉంటే మాత్రం యాజ్ యూజువల్ గా 18% ట్యాక్స్ పే చేయాలి.
ఈ రోజుల్లో 100 రూపీస్ కన్నా తక్కువ టికెట్ రేట్ ఉండడం చాలా తక్కువ. ఎక్కడో ఊర్లలో 1, 2 దగ్గరలో ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్. బట్ సిటీస్‌లో ఉండే వాళ్ళకి మల్టీప్లెక్స్‌లలో మూవీ చూసే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేదు. 'తమ్ముడు' ఫ్లాప్ తర్వాత హీరో నితిన్ గారు ఎలాగైనా హిట్ కొట్టాలని తనకి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారితో మళ్ళీ ఒక మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి 'స్వారీ' అనే టైటిల్ కన్సిడరేషన్‌లో ఉందంట. ఈ మూవీ ఒక అథ్లీట్ చుట్టూ తిరిగే ఒక స్పోర్ట్స్ డ్రామా అండ్ ఆల్సో హ్యూమన్ ఎమోషన్స్ కూడా బానే ఉంటాయని తెలుస్తుంది. ఈ మూవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా తెలియదు. త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అల్లరి నరేష్ గారి అప్కమింగ్ మూవీ 'ఆల్కహాల్' టీజర్ రిలీజ్ అయింది. అండ్ టీజర్ అయితే ఫన్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ కి తగ్గట్టే టీజర్ అంతా ఆల్కహాల్ చుట్టూ తిరుగుతుంది. మెహర్ తేజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జనవరి 1st కి రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. సో 2026 లో వచ్చే ఫస్ట్ మూవీ ఇదే అవ్వచ్చు. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే కన్నప్ప స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, వెనస్డే సీజన్ 2 పార్ట్ 2 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ద ఫాల్ గై స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, లీలో అండ్ స్టిచ్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, ద మైన్క్రాఫ్ట్ మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, పీస్మేకర్ సీజన్ 2 ఎపిసోడ్ 3 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.